వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కు టైం బాగోలేదు. తాజాగా ఇంట్లో దొంగ చొరబడి ₹1 కోటి డిమాండ్ చేస్తే ఇవ్వనందుకు దాడి చేసి కత్తిపోట్లు పొడిచిపోయాడు. కోలుకొని 6 రోజుల తర్వాత ఇంటికొచ్చేసరికి మధ్యప్రదేశ్ హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ వెళ్లిపోయిన తన పూర్వీకులకు చెందిన 15,000 కోట్ల ఆస్తుల్ని కేంద్రం స్వాధీనం చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అసలు 15,000 కోట్ల ఆస్తుల సంగతేంటి? కేంద్రం అలా ఎందుకు లాక్కుంటుందన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. అప్పుడెప్పుడో భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత 1968లో కేంద్రం శత్రువుల ఆస్తుల స్వాధీనానికి అంటూ ఓ చట్టం చేసింది. విభజన తర్వాత భారతీయులు తమ ఆస్తుల్ని వదిలేసి పాకిస్తాన్ వెళ్తే మాత్రం అవి తాను స్వాధీనం చేసుకోవచ్చనేది దాని సారాంశం. ఈ చట్టం ప్రకారం అప్పట్లో భారత్ ను వీడి పాకిస్తాన్ వెళ్లిపోయిన వారి ఆస్తుల్ని కేంద్రం లాగేసుకుంది. అయితే దీనిపై ఆ తర్వాత విమర్శలు రావడంతో తిరిగి 2017లో ఈ చట్టాన్ని సవరించింది. దీని ప్రకారం అలా కేంద్రం లాక్కున్న ఆస్తుల్ని తిరిగి కోర్టులో సవాల్ చేసి వారి వారసులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. 2015లో ఇలా సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులైన నవాబ్ పటౌడీ కుటుంబానికి చెందిన ఓ 15,000 కోట్ల విలువైన ప్యాలెస్ మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఉంది. దీన్ని ఈ శత్రువుల ఆస్తుల స్వాధీన చట్టం ప్రకారం కేంద్రం లాక్కునేందుకు సిద్ధమైతే అప్పట్లో వారు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుంచి స్టేలో ఉన్న సదరు ఆస్తిపై ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే ఎత్తేసింది. దీంతో దాదాపు 15,000 కోట్ల విలువైన ఈ ఆస్తిని కేంద్రం లాక్కునేందుకు లైన్ క్లియర్ అయింది. భోపాల్ రాజ కుటుంబంలో చివరి నవాబ్ అయిన హమీదుల్లా ఖాన్ కు 3 కుమార్తెలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్ కు వలస వెళ్లిపోయింది. రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ ఇక్కడే ఉండి నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీని పెళ్లి చేసుకుంది. కాబట్టి ఆమె చట్టబద్ధమైన వారసురాలు అయింది. సాజిదా మనవడు సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల్లో కొంత భాగాన్ని వారసత్వంగా పొందాడు. అయితే పాకిస్తాన్ కు వెళ్లిపోయిన అబిదా సుల్తాన్ పేరుతో ఉన్న ఆ ఆస్తుల్ని కేంద్రం స్వాధీనానికి ప్రయత్నిస్తోంది. అయితే 2019లో కోర్టు సాజిదా సుల్తాన్ ను చట్టబద్ధమైన వారసురాలిగా గుర్తించింది. దీని ఆధారంగా సైఫ్ ఈ ఆస్తుల్ని న్యాయ పోరాటం చేసి సాధించుకోవాల్సి ఉంటుంది.